హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే వెబ్ బస్కి సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసేసారనమాట. సో ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. అయితే ఇందులో చూసుకుంటే వెబ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సో మీరైతే మీకు నచ్చిన కాలేజ్ అనేవి ఎంచుకోవచ్చు. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. అయితే ఇందులో మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఇది కొత్తగా ఎనేబుల్ చేశారు. సో దీనికి యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇందులోనే మొత్తం మీ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి ఉంటాయి. సో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో నచ్చిన కాలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో దగ్గరలో ప్రెజెంట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఏబీఆర్కే మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత కాలేజ్ సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా వస్తది. ఇక్కడ చూడండి మనకి కాలేజ్ కోడ్ ఏబీఆర్కే ఉంది అండ్ కాలేజ్ నేమ్ అండ్ అలాగే కో ఎడ్యుకేషనా కాదా, మైనారిటీ స్టేటస్, టైప్ ఆఫ్ కాలేజ్ చూసుకుంటే ప్రైవేట్ ఉంది, ఏయూ రిజల్ట్‌లో ఉంది. సో అడ్రస్ ఏంటి ప్రతీది కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. సో ఇక్కడ చూడండి ఏ ఏ బ్రాంచెస్‌కి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి ఈ విధంగా తెలుసుకోవాలి. సీట్లు బట్టి మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం చూసుకుంటే సీఎస్‌సి సంబంధించి చూసుకుంటే 48 సీట్లు అయితే ఉన్నాయి. సో మీకొచ్చిన ర్యాంక్‌కి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించి మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. అదెలాగంటే సో మళ్ళీ హోమ్ పేజ్‌లోకెళ్ళి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూసుకుంటే మనకి ఏ కోర్సెస్ ఉన్నాయో మొత్తం మెన్షన్ చేశారు. ఇది తర్వాత విషయం. అయితే ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాలేజ్ కోర్సెస్‌లోనే సో ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా! ప్రతీది కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. సో ఏబీఆర్‌కే కాలేజ్‌లో చూసుకుంటే మనకి ఫీస్‌తో సహా అంటే సీఏ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. అండ్ అలాగే సీఎస్‌కి సంబంధించి 42,100 అయితే ఉంది. సో సీట్లు మొత్తం ఈ విధంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి ప్రతీది కూడా ఈ లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఉంది. బట్ ఏంటంటే మీరు పీడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోలేకుండా జస్ట్ మీ కాలేజ్ నేమ్ సెర్చ్ చేసి సో దానికి సంబంధించి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. స్టెప్ బై స్టెప్ ప్రతిదీని. సో వెబ్ హోస్ట్‌ని ఏ విధంగా ఇవ్వాలో మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో చూడకపోతే చూడండి. అండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. అండ్ అలాగే సీట్ అలాట్‌మెంట్ సంబంధించి ప్రతిదీ కూడా లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి. ఆ లింక్‌ని క్లిక్ చేసి అయితే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.